ఒకేసారి అన్ని సినిమాలు రావడం, బాగున్న సినిమాలను థియేటర్లో ఇవ్వడం లేదని ఇబ్బంది పడడం ఇటువంటి వ్యవహారాలు సంక్రాంతి అప్పుడు చూస్తుంటాం. కానీ ఈసారి డిసెంబర్లో అదే పరిస్థితి వచ్చేలా ఉంది. ఒకప్పుడు డిసెంబర్ అంటే క్రిస్మస్ రోజు మాత్రమే 1-6 సినిమాలు వచ్చాయి. కానీ అఖండ, పుష్పాలు డిసెంబర్ సెంటిమెంట్ బ్రేక్ చేసి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో డిసెంబర్కు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇక రానున్న డిసెంబర్లో రిలీజ్ చేస్తామని అందరికంటే ముందుగా డేట్ వేశాడు నితిన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ చిత్రాన్ని డిసెంబర్కు వేసేలా ప్లాన్ చేశాడు. వారితో పాటు యంగ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తండేల్ను కూడా అదే నెలలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు నిర్మాత బన్నీవాసు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఈ పరిస్థితులు వచ్చేలా లేవు. ఈ ఏడాది ఆగస్టు 15 రావాల్సిన పుష్ప 2 షూటింగ్ డిలే కారణంగా వెనక్కి జరిగి డిసెంబర్ 6న వస్తున్నామని ప్రకటించారు మేకర్స్. పుష్ప ఆగస్టులో వచ్చేస్తుందని భావించి కన్నప్ప డిసెంబర్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశాడు మంచు విష్ణు. పుష్ప వచ్చినా సరే తాము ఆగేది లేదని కన్నప్ప నిర్మాత మంచు విష్ణు ప్రకటించారు. ఈ 2 సినిమాలతో పాటు శంకర్, రామ్ చరణ్ల గేమ్ చేంజర్ డిసెంబర్ 20న విడుదల డేట్ ఫిక్స్ అని టాక్ వినిపిస్తుంది. అటు బాలయ్య సినిమా కూడా డిసెంబర్ లిస్ట్లో ఉంది. చివరికి డిసెంబర్ రేసులో ఎవరుంటారు, ఎవరు తప్పుకుంటారో మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. సందీప్ సరోజ్, యశ్వంత్ పెన్యాల, ఈశ్వర్ రచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహారా లాంటి యువ నటులు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కమిటీ కుర్రాళ్ళు. యాదవ్ వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నిహారిక కొదండ సమర్పణలో పద్మజ కొనిదెల, జయలక్ష్మి ఆడపాక ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే టీజర్తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ను అప్డేట్ చేశారు మూవీ మేకర్స్. ఆగస్టు 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తాజాగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో తెలిపారు సందీప్ సరోజ్, యశ్వంత్ పెన్యాల, ఈశ్వర్ రచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహారా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్ రాధ్య, తేజస్విరావు, టీనా శ్రావ్య, విషిక, షణ్ముఖి ఈ సినిమాలో ప్రధాన నటినటులుగా నటించారు. 1990 బ్యాక్డ్రాప్లో మొదలైన ప్రస్తుత తరం యువత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ చిన్ననాటి సంఘటనలను గుర్తు చేస్తూ ఆకట్టుకుంటుంది. నితిన్ హిట్ కొట్టి చాలా కాలం కావస్తుంది. భీష్మ నితిన్ నుండి వచ్చిన లాస్ట్ హిట్. ఇటీవల కాలంలో 3 సినిమాలు చేశాడు ఈ హీరో. కానీ వేటికవే డిజాస్టర్లుగా మిగిలాయి తప్ప యావరేజ్గా కూడా నిలవలేకపోయాయి. కానీ ప్రస్తుతం యంగ్ హీరో వరుస సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు. నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో భీష్మ రూపంలో తనకి హిట్ ఇచ్చిన దర్శకుడితో చేస్తున్న ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొడతాడని ధీమాగా ఉన్నాడు నితిన్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఈ చిత్రం. మరోవైపు పవన్ కళ్యాణ్తో వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీరామ్ వేణు డైరెక్షన్లో తమ్ముడు అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు నితిన్. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిట్లో వేసిన భారీ సెట్లో యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నాడు. ఈ పోరాట సన్నివేశాలను సుమారు 70 మంది ఫైటర్లతో ఫ్లీ పైరామెక్స్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో నితిన్, సప్తమి గౌడ, టెంపర్ వంశీ తదితరులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం 70% షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. ఈ 2 చిత్రాలను తన ఫ్లాప్ల నుండి గట్టెక్కిస్తాడని ధీమాగా ఉన్నాడు హీరో నితిన్. షూటింగ్ చివరి దశలో ఉన్న రాబిన్ హుడ్ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. వీరాంజనేయులు విహారయాత్ర ఓటీటీ విడుదలకు రెడీ అయింది. ఓటీటీలో విడుదలయ్యే క్లీన్ ఫ్యామిలీ కామెడీ డ్రామాలకు తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. సీనియర్ నటులు నటించిన ఇలాంటి ఎన్నో మరియు మినీ వెబ్ సిరీస్లు ఇప్పటికే విజయవంతమయ్యాయి. సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం వీరాంజనేయులు విహారయాత్ర. కుటుంబ కామెడీ డ్రామా నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని అనురాగం పలుట్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఈటీవీ విన్. ఈ సినిమా మోషన్ పోస్టర్ రీసెంట్గా రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తమ పర్యటనలో కనిపించకుండా పోయిన బేబీని కనుగొనమని కోరుతూ నరేష్ విచారకరమైన వీడియోను విడుదల చేస్తూ కల్కి 2898 ఏడి చిత్ర దర్శకుడు నాగశ్విన్ను ట్యాగ్ చేశాడు నరేష్.
ఇక వీరాంజనేయులు వికే నరేష్ యొక్క కుటుంబం ఎల్లప్పుడూ ఒక సమస్యపై రకరకాల అభిప్రాయాలను కలిగి ఉంటారు. కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఒక మాటపై ఉండరు. ఇటువంటి వారంతా కలిసి విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. తమ పాత వ్యాన్ను అవసరమైన మరమ్మతులు మరియు కొత్త పెయింట్లతో తయారు చేసి వారు గోవాకు వెళ్లే సమయంలో బేబీ యొక్క అస్థికలు ఉన్న కలశం కనిపించకుండా పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనే నేపథ్యంలో రాబోతుంది ఈ చిత్రం. గతంలో ప్రియమణి నటించిన భామకలాపం చిత్రాన్ని నిర్మించిన బి బాపినీడు మరియు సుధీర్ వీరాంజనేయులు విహారయాత్ర చిత్రాన్ని నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో ఫ్యాంటసీ ఎంటర్టైన్మెంట్ విశ్వంబర సంక్రాంతికి థియేటర్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ రిలీజ్ డేట్ కోసం చాలా కేర్ తీసుకుంటున్న సినిమా యూనిట్ షెడ్యూల్ ప్రకారం సినిమాకు సంబంధించిన పనులు జరిగేలా చూసుకుంటుంది. ఈ మధ్యనే మేకర్స్ సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాలో అత్యున్నత స్థాయి VFX ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో చేస్తున్నారు. ఇక తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హనుమాన్కి గొప్ప భక్తుడిగా కనిపించనున్నారు. ఇక యాక్షన్ సీక్వెన్స్లు అద్భుతంగా ఉండబోతున్నాయని మేకర్స్ చెప్తున్నారు. దర్శకుడు వశిష్ఠ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. విశ్వంబర సినిమాలో త్రిషా కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. కునాల్ కపూర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్గా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత MM కీరవాణి సంగీతం అందించగా ప్రముఖ DOP చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్న ఈ విశ్వంబర 2025 జనవరి 10న విడుదల కానుంది. అనారోగ్య కారణాలతో సమంత బాధపడిన సంగతి తెలిసిందే. తన అనారోగ్య కారణాలతో సినిమాలు వాయిదా పడకూడదని కష్టపడి సినిమాలను పూర్తి చేసిన సమంత కొన్ని నెలలు రెస్ట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో తనను మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అయ్యానని ఇటీవల ప్రకటించిన సమంత ఆమె తదుపరి హిందీ వెబ్ సిరీస్లో నటించబోతుంది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కి దర్శకత్వం వహించిన రాజ్ మరియు DK దర్శకత్వంలో సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో విడుదలకు రెడీగా ఉంది. ఇక ఈ సందర్భంలోనే రాజ్ DK నిర్మిస్తున్న భారీ వెబ్ సిరీస్ సమంత నటించబోతుందని అంటున్నారు. ఈ సిరీస్ను తుందాం ఫేమ్ డైరెక్ట్ చేస్తున్నారు. సమంత మాజీ భర్త నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్లు పుకారు వినిపిస్తున్న నటి శోభితా ధూళిపాల చివరిసారిగా బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్తో కలిసి ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. ఇక ఇప్పుడు అదే ఆదిత్య రాయ్ కపూర్తో సమంత జట కట్టిందని అంటున్నారు. సినిమాల పరంగా నటి సమంతకు యశోద పర్వాలేదు ఆ తర్వాత ఆమె నటించిన ఖుషి, శాకుంతలం సినిమాలు ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో సమంత సినీ కెరీర్లో మళ్ళీ పుంజుకోవాలని ప్రయత్నిస్తుంది. సమంత హిందీ సినిమాలు చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటూ భావించగా సమంత OTT వెబ్ సిరీస్లలో నటిస్తుంది. ఈ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ సమంతకు భారీ హిట్ ఇచ్చిన తర్వాత ఆమె సటైడెల్ వెబ్ సిరీస్ విడుదల కోసం వేచి ఉంది.